హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందాం. అలాగే చికెన్ని బాగా కడిగి తీసుకోండి. మసాలా కోసం సాజీరా, లవంగాలు, మిరియాలు, ఇలాచీలు తీసుకుందాం. గ్రేవీ కోసం కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం నువ్వులు తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 4 చెంచాల నూనె పోసి వేడి చేయండి. నూనె వేడయ్యాక అందులో ముందుగా మనం తీసుకున్న గరం మసాలాలు వేయండి. అలాగే అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేసి కలపండి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు బాగా వేపే వరకు కలుపుతూ బ్రౌన్ కలర్ అయ్యే వరకు చేయండి. ఉల్లిగడ్డలు వేగాక అందులో 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి బాగా మగ్గే వరకు మంచిగా కలపాలి. పేస్ట్ వేగాక అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేద్దాం. చికెన్ ఒక 5 నిమిషాల పాటు అలానే కలుపుతూ మగ్గించండి. కొంచెం సేపు అయ్యాక అందులోకి మనకు కావాల్సినంత 3 చెంచాల కారం, 3 చెంచాల ఉప్పు, 1 చెంచా పసుపు, 1 చిన్న చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాల పొడి వేసి కలుపుకుందాం. చికెన్ ముక్కలకి మొత్తం పట్టేటట్టు బాగా కలపండి. చికెన్ మంచిగా స్లో మంట మీద పెట్టి మొత్తం కలపండి. ఒక 5 నిమిషాల పాటు మంచిగా ముక్కలకి అన్ని పట్టేటట్టు బాగా కలుపుతూ వేయించండి. కింద అడుగంటకుండా మళ్ళీ కలుపుతూ అలానే వేయిస్తూ ఉండాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి ఒక 5 నిమిషాలు బాగా కలుపుతూ వేయించండి. టమాటాలు బాగా మెత్తయ్యే వరకు వేయించండి. అలాగే కొబ్బరి నువ్వుల పేస్ట్ చేసి పెట్టుకోండి. మిక్సీ చేశాక కొబ్బరి నువ్వుల పేస్ట్ కూడా వేసి బాగా కలపండి. ఒక 5 మినిట్స్ మనం చేసుకున్న పేస్ట్ ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకొని మగ్గించాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి మంచిగా నూనె పైకి తేలేంత వరకు మగ్గించండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పుల్కా, నాన్ దేంతో తిన్నా బాగుంటుంది. గ్రేవీ బాగా చిక్కగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నూనె పైకి వచ్చే వరకు బాగా మగ్గిన తర్వాత అందులో మనం చికెన్ మసాలా అలాగే కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ అయ్యింది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.